చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక దౌర్భాగ్యకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలతో ఈ రోజు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం వాళ్ళకి అక్కర్లా, రెడ్ బుక్ రాజ్యాంగమే వాళ్ళకి కావాలా. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపించడం, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రోజు మరో అడుగు ముందుకేసి అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, అరెస్టులు చేయడమే కాకుండా, వాళ్ళ సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్ని, విద్యా సంస్థలపైన కూడా దాడులు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా కుంగదీయాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం లోకేష్ నేతృత్వంలో డబ్బులు సంతులు తీసుకొని అర్హత లేని వారందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారని ఈ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి జూనియర్ కళాశాలల పైన మొన్న సాయంత్రం 5:30కి దాడులను ప్రారంభించి అర్ధరాత్రి వరకు కూడా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితులు నెల్లూరు నగరంలో చూసాం.